ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వేవేల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ కుమారుడైన క్రీస్తు పునరుద్ధాన దినమందు మేమందరం కలిసి మీ నామాన్ని స్తుతించడానికి, మీ మాటలను ధ్యానించడానికి కూడి ఉండగా, వినుచున్న వారందరూ గ్రహించినట్లుగా సమయోచితంగా మీ ఆత్మ సహాయంతో బోధించగలిగే జ్ఞానం నాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను వాక్య భాగంలో నుంచి మనం అంతా పరిశీలనగా నేర్చుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. మూడవ వచనాన్ని మనం చూడగలిగితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని జ్ఞానం, దేవుని మాటలు ఈ సమాజాన్ని ఆలోచింపచేయటానికి ఏ రీతిగా దేవుడు మనకి అనుగ్రహించాడనే సంగతిని మనం ఆలోచిస్తే, మన కళ్ళ ఎదుట మనం చూస్తున్న, అనుభవిస్తున్న ఈ ప్రకృతిలోని ప్రతి వస్తువును పోలికగా మనకి చూపిస్తూ మహాజ్ఞానాన్ని దేవుడు మనకి నేర్పించాలనుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు గారి బోధన మనం పరిశీలించగలిగితే, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మనకు తెలిసిన విషయాలను చూపిస్తూ మాట్లాడుతూ ఉండటాన్ని మనం గమనించగలుగుతాం. ఒక పొలం గురించి మాట్లాడుతూ ఉంటాడు, విత్తనం గురించి మాట్లాడుతూ ఉంటాడు, గొర్రెల కాపరి అని ప్రస్తావిస్తూ ఉంటాడు, ఆకాశంలో ఉన్న పక్షులను గురించి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఇవన్నీ మన చుట్టూ మనం అనుభవిస్తున్న వస్తువులు లేదా ప్రాణులు, జీవులు. వాటి గురించి మనకి బాగా అవగాహన ఉంది, అలవాటు ఉంది. వాటితో కలిసి మనం జీవిస్తూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క ప్రేమను, ఆయన మహిమను మనకు తెలియచేయటం కొరకు అంతరిక్షంలో, ఆకాశంలో ఉన్న దేవుని చేతి పని అయిన ఎన్నో వస్తువులను మన కళ్ళ ఎదుట దేవుడు ఉంచి ఆయన మహిమను అర్థం చేయటం కోసం వివరిస్తూ ఉండటాన్ని మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనంలో బుద్ధిమంతులైతే అని అన్నాడు. ఎవరు బుద్ధిమంతులు? బుద్ధిమంతులు అయితే అని అంటున్నాడంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? పక్షులనా, జంతువులనా, లేదా ప్రకృతిలో ఉన్న వేరే ఏదైనా ప్రాణినా, మనుషులనా? మనుషులను ఉద్దేశించి, అంటే మనల్ని ఉద్దేశించి. భూమి మీద దేవుని పిల్లలమైన మనల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీలో బుద్ధిమంతులైన వారు లేదా మీరు బుద్ధిమంతులు అయితే మీరు ఎలా ఉంటారని అంటే, ఆకాశ మండలములోని
జ్యోతులను ఆకాశ మండలములోని జ్యోతులను అని అంటున్నాడు. ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులేంటి? ఆలోచించండి ఒకసారి. ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అవును కదా? ఈ కోటాను కోట్ల నక్షత్రాలలో పెద్ద జ్యోతి ఒకరున్నారు. అదే ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కాంతి, సూర్యుని యొక్క మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మధ్యలో భేదం ఉంది. మనం ఎలక్ట్రికల్ షాప్కి లైట్లు కొనడానికి వెళ్ళాం అనుకోండి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే, ఎంత వాటేజ్ బల్బు కావాలండి అని అడుగుతారు. అవును కదా? ఇక్కడ లైట్లు ఉన్నాయి. ట్యూబ్ లైట్ దాని కాంతి వేరు, ఇక్కడ వెలుగుతున్న ఈ ఫ్లడ్ లైట్ దాని కాంతి వేరు. కారణం ఏంటంటే దానిలో ఉన్న వాటేజ్ తేడా ఉంది, దీని వాటేజీ తేడా ఉంది. అలాగే వెలుగును ప్రసరింపచేసే సూర్యుని యొక్క మహిమ వేరుంది, చంద్రుని యొక్క మహిమ వేరుంది. మహిమను బట్టి నక్షత్రానికి నక్షత్రానికి మధ్యలో కూడా భేదం ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. అర్థమవుతుందా? వేరు వేరు మహిమను కలిగి ఉన్నాయి ఈ నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయితే దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారుగా భూమి మీద మట్టి దేహాలతో శరీరాలను ధరించుకుని ఈ లోకంలో ఉంటున్న మానవులను ఉద్దేశించి అవి ఎలా ప్రకాశిస్తూ ఉన్నాయో మీరు కూడా అలాగే ప్రకాశిస్తారు. అదేనా వ్రాయబడింది అక్కడ? మళ్ళీ చూడండి. బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై. ఇంతకీ ఆ జ్యోతుల యొక్క పోలికేంటి? అవి ఎలా ప్రకాశిస్తూ ఉన్నాయి? వాటి యొక్క మహిమేంటి? వాటిలో ఉన్న వెలుగేంటి? ఈ సంగతి మనకు అర్థమైతే మనం కూడా అలా ప్రకాశిస్తూ ఉన్నామా, లేదా ఆరిపోయిన జ్యోతుల్లాగా మారిపోయామా అనే సంగతి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మీలో బుద్ధిమంతులు ఎవరు? అది తెలియాలనంటే మీలో ప్రకాశం ఉందో లేదో అర్థమైతే మనం బుద్ధిమంతులమో కాదో తెలిసిపోతుంది. అంతే కదండి? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ఎవరైతే ప్రకాశిస్తూ ఉంటారో వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? బుద్ధిమంతులు అని అంటున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఏమండి, ఆకాశ మండలంలో జ్యోతులు అనగానే పెద్ద జ్యోతి ఉంది సూర్యుడు, చిన్న జ్యోతి చంద్రుడు, ఆ తర్వాత కోటాను కోట్ల నక్షత్రాలు. ఈరోజు పెద్ద జ్యోతి అయిన సూర్యుని గురించి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. సూర్యుడు, ఆ సూర్యుని యొక్క శక్తి ఏంటో, అతనిలో ఉన్న ప్రకాశం ఏంటో, ఆ సూర్యుని వలన భూమి మీద కలిగే మేలేంటో కొద్ది నిమిషాల పాటు మనం ఆలోచన చేయగలిగితే మన వలన మన చుట్టూ ఉన్న సమాజానికి కలుగుతున్న మేలేంటో పోలికగా ఆలోచిస్తే మనకి తేటగా అర్థమవుతుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి మనం పరిశీలించగలిగితే యోబు గ్రంథము 38వ అధ్యాయం. ముందుగా కీర్తన గ్రంథం చదువుకుందాం. కీర్తన గ్రంథం 136వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, పగటిని ఏలుటకు సూర్యుని యొక్క అవసరత ఈ విశ్వంలో, ఈ భూమికి ఎంత ఉన్నది అనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, పగటిని అంతటిని ఏలుటకు దేవుడు సూర్యుని చేశాడట. ఏలటం అంటే అర్థం ఏంటి? పరిపాలించటం. అదవుతుందా? పరిపాలించడం ఎలా పరిపాలించబడుతుంది చెప్పండి? మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మన రాష్ట్రాన్ని ఆ ప్రభుత్వం
పాలిస్తూ ఉంది. ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉంటాడు, అలాగే హోంమంత్రి ఉంటాడు, అలా అనేక శాఖలు ఉంటాయి. ఈ శాఖలన్నీ కూడా మానవుల, ఆ రాష్ట్ర ప్రజల అవసరతలను తీర్చడం కోసం నీటిపారుదల ఉంటుంది, అలాగే అగ్నిమాపక శాఖ ఉంటుంది, అలాగే రకరకాలైన శాఖలు ఉన్నాయి. ఇవన్నీ వారి వారి విధులను నిర్వహించడం ద్వారా మన అక్కరలు, మన అవసరాలన్నీ చక్కగా తీర్చబడతా ఉన్నాయి, మన జీవనం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పగటిని ఏలటానికి, పాలించటానికి దేవుడు ఎవరిని కలుగు చేశాడట? సూర్యుడిని కలుగు చేశాడు. ఆలోచించేయండి ఒకసారి. నిజంగా సూర్యుని యొక్క అవసరత ఈ భూమికి ఉన్నదా అంటే సూర్యుని అవసరత చాలా ఈ భూమి కలిగి ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. సౌర కుటుంబం మనం వింటాం. సౌర కుటుంబంలో సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు, సూర్యుని చుట్టూ ఎన్నో గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, అలాగే భూమి కూడా సూర్యుని చుట్టి వస్తూ ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది మొదట. చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతూ ఉంటే తన చుట్టూ తాను తిరుగుతూ భూమి ఎవరిని చుట్టూ వస్తుంది? 365 రోజుల్లో సూర్యుడిని చుట్టి వస్తుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇక ఈ సూర్యుని యొక్క అవసరత, సూర్యుని యొక్క శక్తి, సూర్యుని యొక్క మహిమను గురించి మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, సూర్యుడు అనగానే ఒక మహాశక్తి. ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడు సూర్యుడు అనే విషయాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, నైట్రోజన్, హీలియం కలిగిన ఒక ప్రకాశవంతమైన నక్షత్రం అని శాస్త్రవేత్తలు పరిశీలించి చెప్తున్న మాటలు ఇవి. శాస్త్రవేత్తలు పరిశోధన చేసి సూర్యుని గురించి తెలుసుకున్న సమాచారాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, సూర్యుడు అనగానే భూమి ఎలాగైతే భూభాగాన్ని కలిగి ఉందో, పదార్థాన్ని కలిగి ఉందో, అలాగే సూర్యుడు కూడా ఉంటాడేమో అనుకుంటే పొరపాటు. సూర్యుడు ఎలా ఉంటాడు అని అంటే వాయువులు, నైట్రోజన్, హీలియం వాయువులతో నిండి ఉండి వేరువేరు చోట్ల వేరువేరు విధాలుగా సూర్యుడు ఉంటాడు. ఇక ఆ సూర్యుని యొక్క సూర్యునిలో ఉండే లక్షణాలు ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక మహాశక్తి. దాని వయసు ఎంత ఉంటుంది సూర్యుని అని అంటే 4.5 బిలియన్ సంవత్సరాల ఆయు ప్రమాణాన్ని కలిగి ఉంది సూర్యుడు. ఎన్ని సంవత్సరాలు? 4.5 బిలియన్ సంవత్సరాలు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక ఆ సూర్యునికి భూమికి మధ్యలో ఉన్న దూరం ఎంత అని అంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని సూర్యుడు భూమి మధ్యలో కలిగి ఉన్నారు. ఇంకొక ఆలోచించవలసిన గొప్ప సంగతి ఏంటి అని అంటే సూర్యుడు తన కక్షలో తాను తిరుగుతూ ఉన్నాడు, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, భూమి తిరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా వాటి వాటి కక్షలో ఎక్కడా కూడా వాటి మార్గాన్ని, గమ్యాన్ని తొలగిపోకుండా, చెరిగిపోకుండా, దూరమైపోకుండా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా చక్కగా పరిభ్రమణాన్ని కలిగి ఉన్నాయి. ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఇంత చక్కగా అవి తిరగటానికి కారణం ఏంటి అనే విషయాన్ని శాస్త్రం కనుగొంది అని అంటే సూర్యుడు మహా ఆకర్షణ శక్తి దానిలో ఉన్న గ్రావిటీ, దానిలో ఉన్న ఆకర్షణ శక్తి చేత అది తన పరిధిలో వాటి కక్షలో తిరిగేటట్లుగా వాటి అన్నింటినీ ప్రభావితం చేస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళ. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మన గురించి మనం ఏం అర్థం చేసుకోవాలో, తెలుసుకోవాలో అర్థమవుతుంది. తన ఆకర్షణ పరిధిలో వాటి వాటి కక్షలు అవి తిరిగేటట్లుగా సూర్యుడు శక్తిని కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అలాగే సూర్యుని మధ్యలో ఉన్న శక్తి లేదా వెలుగు, ప్రకాశం, మహిమ, ఇది ఎంత శక్తి కలిగి ఉందనే విషయాన్ని మనం పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా 1,50,00,000 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుందటండి. ఎంత? 1,50,00,000 డిగ్రీల సెల్సియస్. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఎంత వేడి? మనం అనుభవిస్తున్న వేడి ఎంత? 35 డిగ్రీలు, 40 డిగ్రీలు.
40 డిగ్రీలకు వచ్చేసరికి మాకు పొద్దున్నే పెట్టండి ఆరాధన అని చెప్పి చక్కగా వచ్చేసారు పొద్దున్నే. మధ్యాహ్నానికి ఏమవుతుంది? 40 దాటితే భరించడం కష్టంగా ఉంది కనుక. మరి సూర్యునిలో ఉన్న ఆ వేడి తాపం ఎంత అని అంటే 1,50,00,000 డిగ్రీల సెల్సియస్ అని అంటే ఈ విశ్వంలో ఏదైనా కానీ దాని దగ్గరికి వెళ్తే ఏమైపోవాలి? కరిగిపోవలసిందే. ఎంత మహాశక్తి ఒకసారి ఆలోచించండి. ఏమంటే అంత వేడిని, అంత వెలుగును ప్రసరింప చేయాలనంటే, ఆ వేడిని భూమి మీద కలిగించాలంటే ఎన్ని పదార్థాలు వినియోగించాలంటారు చెప్పండి? అదవుతుందా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఎంత వెలుగును ప్రసరింప చేయాలంటారు చెప్పండి? ఎంత వేడిని ప్రసరింప చేయాలి? ఇంత వేడిని కలిగి నిరంతరము ప్రకాశిస్తూనే ఉన్నాడు, నిరంతరము వెలుగుని ఇస్తూనే ఉన్నాడు. ఇక ఆ సూర్యుని యొక్క వెలుగు సౌర వ్యవస్థలో ఉన్న వాటన్నింటికి ఆ వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. భూమి మీదకి రావటానికి సూర్యకిరణాలు తన కిరణాల ద్వారా వెలుగునిస్తుంది కదా. ఆ సూర్యుని యొక్క కిరణం భూమికి చేరటానికి ఎంత కాలం పడుతుంది అని అంటే 8 నిమిషాల కాలం పడుతుంది. పొద్దున్నే సూర్యోదయం బీచ్కి వెళ్ళిపోదాం, సూర్యుడు ఉదయిస్తుంటే చూద్దాం, ఆనందంగా ఫోటోలు దిగుదాం అనుకుని వెళ్తాం మనం. సూర్యుడు అలా ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ సూర్యకిరణం భూమి మీదకి రావటానికి ఎంతకాలం పడుతుంది? 8 నిమిషాల సమయం పడుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. ఇక ఈ సూర్యుడు ఒకవేళ ఉదయించడం మానేశాడు అనుకోండి, సూర్యుడు చీకటి అయిపోయాడు అనుకోండి, భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయనంటే, మొట్టమొదట సూర్యుని వెలుగు లేకపోతే మొక్కలు జీవించడం కష్టం. ఎందుకంటే మనం తినకపోతే మనం ఎలా బ్రతకలేమని మనం అనుకుంటామో, ఒక మొక్క ఎదగాలంటే దానికేం కావాలి? వెలుతురు కావాలి, సూర్యుని వేడి కావాలి. ఆ సూర్యుని వేడి వలన కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఈ మొక్క ఏమవుతుంది? ఎదుగుతుంది. మొక్కలు ఎప్పుడైతే ఎదగవో ఆటోమేటిక్గా మనకేముండదు? ఆక్సిజన్ అనేది ఉండదు. ఆక్సిజన్ అంటే అర్థం ఏంటి? మనం పీల్చే గాలి, ఊపిరి. ఒకవేళ మొక్కలు లేకపోయినంత మాత్రాన ఆక్సిజన్ ఉండదంటే ఉంటుంది. వాతావరణంలో కూడా దేవుడు ఆక్సిజన్ పెట్టాడు. 1 ట్రిలియన్ కేజీల ఆక్సిజన్ మొక్కలు లేకపోయినా ఈ భూ వాతావరణంలో ఉంటుందట. అది సుమారు 1000 సంవత్సరాల వరకు జీవరాశులన్నీ కూడా పీల్చుకోగలిగినంత సరిపోతుందట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. ఇక సూర్యుడు లేకపోతే ఏముండదు? పగలు ఉండదు. పగలు ఉండదు. ఇంకేముండదు? మొక్కలు నశించిపోతాయి, ఆక్సిజన్ ఉండదు. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? సూర్యుడు లేకపోతే ఆకర్షణ శక్తి ఉండదు. ఆకర్షణ శక్తి లేకపోతే గ్రహాలన్నీ ఏమైపోతాయి? వాటి కక్షను తప్పిపోతాయి. అంటే భూమి మీద మనము నివసించాలి అని అంటే, ఇక్కడున్న జీవరాశులు కానీ, మొక్కలు కానీ, సమస్త సృష్టి అంతా కూడా సజావుగా కొనసాగాలి అని అంటే ఎవరుండాలి? సూర్యుడు ఉండాలి. సూర్యుని మీద ఆధారపడే ఈ ప్రకృతి అంతా కూడా నడిపించబడతా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళ, ఎందుకండి ఈ సోదంతా? మాకు 4 వచనాలు చెప్పేసి ఆమెననేస్తే ఇంటికి వెళ్ళి మటన్ వండుకోవాలి, చికెన్ వండుకోవాలి అని అనుకుంటున్నారు కదా. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారని దేవుడు ఆకాశంలో ఉన్న జ్యోతులతో నిన్ను పోల్చాడని అంటే వాటి మహిమ ఏంటో, వాటి ప్రభావం ఏంటో నీకు అర్థమైతే నువ్వెలా బ్రతకాలో నీకు తెలుస్తుంది. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇది సూర్యుని యొక్క చరిత్ర. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు ఆ సూర్యునితో పోలుస్తూ యోబు గ్రంథంలో ఏం చెప్తున్నాడు చదువుకుందాం చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం చూడండి. అరుణోదయమట భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును. ఇంకేం చేస్తుందట? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లును నీవు ఎప్పుడైనా ఉదయమును కలుగజేసితివా అని అడుగుతున్నాడు.
ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఏమన్నాడండి? అరుణోదయము అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును ఆలోచిస్తూ చదువుతాం. అరుణోదయం అంటే అర్థం ఏంటి? సూర్యోదయం, సూర్యుడు ఉదయించటం. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడో, అరుణోదయం కలుగుతుందో, సూర్యుని ఉదయించటం వలన వెలుగు ఏమవుతుంది? భూదిగంతముల వరకు వెలుగు విస్తరిస్తుంది. భూదిగంతముల వరకు వెలుగు వ్యాపిస్తుంది. అలా వ్యాపించినప్పుడు ఏం జరుగుతుందని అంటే, ఆ వెలుగు దుష్టులను తనలో ఉండకుండా దులిపివేస్తుందట. దులిపేయటం అంటే అర్థం ఏంటి? పొద్దున్నే నిద్ర లేవగానే దులుపుతున్నారా మీ దుప్పట్లని? ఆలోచించండి. నిద్ర లేవగానే మంచం మీద ఉన్న దుప్పట్లని ఏం చేస్తారు? దులిపేస్తారు. అలా దులిపినప్పుడు ఏమైంది? రాత్రిపూట ఏ బొద్దింకలో బల్లులో ఏమైనా ఉన్నాయనుకోండి మీతో పాటు, అవన్నీ ఏమైపోతాయి? బయటపడిపోతాయి. అంటే చెత్త చెదారం అంతా బయట దులిపివేయబడుతుంది. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? వెలుగు అలా ప్రసరించగానే దుష్టులు ఏమైపోతారట? ఆ వెలుగులో ఉండకుండా దుష్టులు ఏమైపోతారు? దులిపివేయబడతారు. ఏంటి దీని అర్థం? ఆలోచించండి ఒకసారి. అంటే సూర్యుడు ఉదయించగానే ఆ వెలుగులో దుష్టులు ఏమైపోతారట? దులిపివేయబడతారు. ఏమండి, పగలు, వెలుగు, చీకటి, ఈ పదాలను దేవుడు ఎక్కువగా వినియోగిస్తూ ఉండటాన్ని మనం చదువుతాం బైబిల్లో. అదవుతుందా? చీకటి అనగానే దేన్ని సూచిస్తూ ఉంటుంది? అంధకార క్రియలు, చీకటి క్రియలు, పాపపు క్రియలు. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఏమంటే రాత్రి అవగానే చీకటి వచ్చేస్తుంది కదా. ఈ చీకట్లో లైట్లు లేని రోడ్లు ఉంటాయండి మనకి. లైట్లు లేని రోడ్లు ఉంటాయి, అవును కదా. హైవేలు, ఆ తర్వాత ఊరి చివర రోడ్లు, కావాలనుకొని ఆ చీకటిగా ఉన్న ప్రదేశాలకు కొంతమంది బండి వేసుకుని వెళ్తారండి. ఏం చేయడానికి వెళ్తారు? చీకటి క్రియలను జరిగింది అంటే ఎవరు చూడకూడదు, వెలుగులో ఈ పనులు చేయకూడదు, రాత్రి వేళల్లో ఎవరు లేని చోట చీకటిగా ఉన్న ప్రదేశంలోనే ఆ పనులన్నీ చెయ్యాలి అని ఏరి కోరి చీకటి కోసం వెతుక్కొని వెళుతూ ఉంటారు. ఇంతకీ ఏంటి ఆ క్రియలు? అందరూ మెచ్చుకునే క్రియలా? ఏదైనా మహాకార్యక్రమం ఉందనుకోండి, ఏం చేస్తారు? స్టేజ్ చేస్తారు. ఇదిగో మీ దగ్గర లైట్ లేదు, నా దగ్గర లైట్ ఉంది అంటే తేటగా కనపడాలి, స్పష్టంగా కనపడాలి. ఇలాగ ఎవరైనా ఇలా లైట్లు వేసుకొని రాత్రి వేళల్లో బళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళు అలా లైట్లు వేసుకుని కూర్చొని చేస్తారా పని? ఎలా చేస్తారు మరి? ఉన్న లైట్లు కూడా ఆర్పేసి, అర్థమవుతుందా, ఫోన్లో ఒక లైట్ వేసుకొని అలా కూర్చొని దయ్యాల్లాగా రోడ్ల మీద క్లాసులకి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు నేను ఆ పొలాల మధ్యలోనూ అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి, లైట్లు వెలుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? దయ్యాలు అనుకోకండి. ఎవరాళ్ళు? మనుషులే. ఎవరు వాళ్ళనంటే చీకటిని ప్రేమించేవాళ్ళు. చీకటిని ప్రేమించడం అంటే చీకటి సంబంధమైన, అంధకార సంబంధమైన పాపపు క్రియలలో నిండి ఉన్నవారు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? వాళ్ళు ఆ నైటే ఉంటారా, పగలు కూడా ఉంటారా? పగలు రాగానే వీళ్ళందరూ ఏమైపోతారు? పరుగులు తీసేస్తారు. అదవుతుందా? అవును కదండి. దొంగతనం చేసేవాడు ఎప్పుడు వస్తాడండి? రాత్రి నాకు సరిగ్గా కనపడదు కనుక మిట్ట మధ్యాహ్నం పట్టపగలు అలా వెళ్తానని ఎవడైనా అనుకుంటాడా? ఎప్పుడు చేస్తాడు మరి? అందరూ నిద్రపోవాలి, తెల్లవారక ముందే చీకటి ఉంటూ ఉండగానే వెళ్ళాలి, దొంగతనం చేయాలి, మర్డర్ చేయాలి, ఏదైనా ఆ రాత్రిపూటే చేశారు. వెలుగు వచ్చింది అనుకోండి, పగలు వచ్చింది అనుకోండి, పగటిపూట ఎలాంటి నీచమైన క్రియలు చేయటానికి ఏ ఒక్కడు ప్రయత్నమే చేయడండి. అదవుతుందా ప్రియమైన దేవుని వల్ల? ఇది వెలుగు యొక్క లక్షణం. వెలుగు ఉన్నప్పుడు పాపం చేయటానికి మనిషి ప్రయత్నించడు. వెలుగు ప్రసరిస్తున్నప్పుడు పాపపు తలంపులు చేయడు.
అదవుతుందా ప్రియమైన దేవుని వల్ల? అందరూ ఉన్నప్పుడు ఎవడైనా పాపం చేస్తాడండి? చేయడు. ఒంటరిగా ఉన్నాడా? అప్పుడు చేస్తాడు, అప్పుడు తీస్తాడు, లోపల నుంచి ఆయుధాలు ఒక్కొక్కటి తీస్తాడు. తన హృదయం అనే చెడ్డ ధననిధిలో నుండి ఒక్కొక్క ఆయుధాన్ని తీసి దాన్ని వేస్తూ ఉంటాడు, ప్రయోగిస్తూ ఉంటాడు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? పగటి వేళ ఇవన్నీ కుదరవు. వెలుగున్నప్పుడు ఇవన్నీ చేయలేడు. అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లు నీవెప్పుడైనా ఉదయమును కలుగ చేసితివా? ఉదయమును నువ్వు కలుగ చేసావా? దుష్టుని దులిపివేసేటట్టు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అలాగే భౌతికంగా కూడా మనం ఆలోచిస్తే సూర్యుడు రాగానే మరి రాత్రి వేళ మంచుపడి ఆ గడ్డిలోను ఆ మొలకల్లోనూ రకరకాలైన క్రిములు ఉంటాయి కదండి. ఒక నాపరాయి ఉందనుకోండి, బయట మీరు పడేసిన నాపరాయి ఉందనుకోండి, నాపరాయిని ఇలా లేపగానే లోపల నుంచి ఏమొస్తాయి చెప్పండి? విలవిల్లాడకుండా పురుగులు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చేసినాయి? వాటికి చీకటి కావాలి, చీకట్లో ఉండాలి. ఆ చీకటిని వెలుగు చేసేసరికి అందులోనున్న పురుగులన్నీ ఏమైపోతాయి? బయటికి బిలబిల్లాడుకుంటూ బయటకు వచ్చేస్తే ప్రియమైన దేవుని వాళ్ళారు. అదవుతుందా? ఇది వెలుగు యొక్క లక్షణం. వెలుగు యొక్క లక్షణం. సూర్యుడు ఉదయించగానే ఈ పురుగులన్నీ బయటికి ఎలా వెళ్ళిపోతాయో, ఈ వెలుగు మానవుని హృదయములో ప్రవేశించగానే అతనిలో ఉన్న దుష్ట తలంపులు, దుష్ట లక్షణాలను ఏమైపోవాలి? దులిపివేయబడాలి, కడిగివేయబడాలి. అదవుతుందా? ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే, మునుపు ఉండినదే ఎకనో ఉండబోనది. ప్రకృతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకృతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మునుపు ఉండినదే, మునుపటి తరాల్లో ఏముందో ఇప్పుడు కూడా అదే ఉంటుంది. మునుపు ఏదైతే జరిగిందో ఇప్పుడు జరగబోనది. సూర్యుని క్రింద నూతనమైనదంటూ ఏది లేదు. అంటే మన కళ్ళతో మనం జీవిస్తున్నా, మనం చూస్తున్నా, అనుభవిస్తున్న ఈ ప్రకృతిలో సూర్యుని క్రింద ఈ నేల మీద నూతనమైనదంటూ ప్రత్యేకంగా ఏది లేదు. మరేముందంటే మునుపు జరిగిందే ఉంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 1877వ సంవత్సరంలో ఇలాంటి తీవ్రమైన ఎల్నినో అని సూర్యుని వేడి మరి భూమిని తాకింది, ఇలా నష్టం జరుగుతుందని చెప్తా ఉన్నారు కదా వార్తల్లో. ఇది ఎప్పుడు జరిగిందంటే 1877వ సంవత్సరంలో సంభవించిందట. తిరిగి మరి 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతుంది అని వార్తలు చెప్తూ ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. వర్షాలు ఉండకపోవటం వల్ల కరువు సంభవించవచ్చు, వాతావరణంలో ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, ఆరోగ్యం పాడైపోయే ప్రమాదం ఉంది. గనుకనే ఎండలోకి వెళ్ళకండి, ఇది చాలా తీవ్రమైనది, ప్రమాదకరమైనది, భయంకరమైనదని చెప్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు ఉందా అనంటే ఉంది. అంతకుముందు ఉన్నదే ఇప్పుడు కూడా సంభవించింది. అంటే నూతనమైనది. ఈ ఆకాశ మండలంలో ఉన్న ఈ జ్యోతిలో నుంచి వచ్చే వెలుగు కింద నూతనమైనది అంటూ ఏది లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అలాగే 14 వచ్చిన చదువుకుంది చూడండి, అదే అధ్యాయంలో. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూసి తిని, అవన్నీ వ్యర్థములే. ఈ భూమి మీద సూర్యుని క్రింద మనుషులు చేస్తున్న ప్రయాస, కష్టము, పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమంటున్నాడు దేవుడు? వ్యర్థములే అని అంటున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఒక ఆకాశ మండలం అందున్న జ్యోతులను పోలిన వారై ఉంటారని దేవుడు సెలవిస్తూ, ఆ జ్యోతి యొక్క ప్రకాశము, ఆ జ్యోతి యొక్క క్రియలు ఎలా ఉంటాయో మన కళ్ళతో మనం చూస్తూ ఉన్న ప్రకృతిలో, అయితే నువ్వెలా ఉండాలో ఇప్పుడు మనం ఆలోచించబోతా ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళ. ఈ సూర్యుని వేడి గురించి తెలుసుకున్నాం. సూర్యుని యొక్క ప్రకాశం వలన కలిగే లాభాలు ఏంటో చేశాము. సూర్యుని యొక్క క్రింద జరుగుచున్న మనుషులు చేస్తున్న ప్రయాస అంతా కూడా వ్యర్థమనే సంగతి తెలుసుకున్నాము. ఇక్కడ నూతనమైనదంటూ ఏది లేదనే సంగతి తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఇదే ఈ భూమి మీద మరొక సూర్యుని గురించి దేవుడు బైబిల్లో వ్రాయించాడు.
ఆ జ్యోతి ఏంటో, ఆ సూర్యుడు ఎవరో, ఆ సూర్యుని యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చూడండి, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, అయితే ఏమంటున్నాడండి? అయితే నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు, నా నామమందు భయభక్తులు గలవారా మీరు, అయితే మీకు నీతి సూర్యుడు ఉదయించును, నీతి సూర్యుడు ఉదయించును. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ భూమి మీదే, ఈ లోకంలోనే ఒకవేళ మీరు దేవుని నామాన్ని అంగీకరించి దేవుని తెలుసుకుని ఆయన నామమందు మీరు భయభక్తులు కలిగిన వారైతే మీ మీదికి సూర్యుడు ఉదయిస్తాడట. ఎవరా సూర్యుడు? ఆకాశ మండలమందున్న పెద్ద జ్యోతిని గురించి మీరు తెలుసుకున్నారు, ఆయన వలన కలిగే ఫలం ఏంటో మీరు చూశారు. కానీ మరొక సూర్యుడు నీ మీద ఉదయించబోతా ఉన్నాడు. ఆయన ఎవరనంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారు, మరొక సూర్యుడు ఆయన నీ మీద ఉదయించును అని అంటున్నాడు. ఆయన నీ మీద ఉదయించును. ఆయన ఎలా ఉదయిస్తాడు? ఆయన ఉదయించితే ఏం కలుగుతుంది? ఇది ఈరోజు సమాజం గ్రహించలేకుండా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారు. దేవుని మాటలు చదువుతున్నాము, వాక్యాన్ని అనేక కంటత వాక్యాలు చదువుతూ ఉంటాం, కానీ అందులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించినప్పుడే నీకు ఫలం అనేది దక్కుతుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారులారా? ఆలోచించండి ఒకసారి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఇది ఇలాగే ఉంచి కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, నీ దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా ఎవరటండి? సూర్యుడును. ఇంకేమై ఉన్నాడు? కేడెము. అంటే ఈ ప్రకృతిలో సూర్యుని యొక్క అవసరత ఎంతైతే ఉందో అని మనం గ్రహించామో, అయితే దేవుడైన యెహోవా గురించి దేవుడు ప్రస్తావిస్తూ, నీ దేవుడైన యెహోవా సూర్యుడు, ఆయన సూర్యుడు. ఏమంటే సమస్త విశ్వాన్ని పరిపాలిస్తుంది ఎవరు? దేవుడండి, తండ్రి అయిన దేవుడు. ఆలోచించండి ఒకసారి. ఆయన పాలనలో ఆయన పిల్లలంగా ఈ భూమి మీద మనం వర్ధిల్లటానికి తన కుమారుడైన క్రీస్తును మన కొరకు మన మధ్యలోనికి పంపించాడు. ఆయన నీతి సూర్యుడైతే ఆ నీతి ఎలా ఉంటుందో, ఆయన పాలన ఎలా ఉంటుందో, ఆయనలోని వెలుగు ఎంత గొప్పదో ఇప్పుడు ఆలోచిద్దాం. క్రీస్తుని గురించి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన సంగతిని మనం ఒకసారి పరిశీలించగలిగితే, లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయం 76, 77 వచనాలు చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారులారా, 1వ అధ్యాయం 76, 77 వచనాలు. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని యొక్క ప్రవక్త అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ ధ్యానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు, మన పాదములను సమాధాన మార్గములోనికి మన పాదములను నడిపించినట్లు, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి, ఎక్కడెక్కడటండి? చీకటిలో అంటే పాపములోను, మరణఛాయ అంటే పాపం వలన వచ్చు జీతమైన మరణంలోను ఎవరైతే నిండిపోయారో, మునిగిపోయారో, అలాంటి వారికి, మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగును ఇచ్చుటకై, వెలుగిచ్చుటకై. సూర్యుడు లేకపోతే భూమి ఏమైపోతుందని తెలుసుకున్నాం. మొక్కలు పెరగవు. ఇంకేమైతే సూర్యుడు లేకపోతేనంటే వేడి ఉండదు కనుక టెంపరేచర్ ఎంత అయిపోతుందో తెలుసా? -17 డిగ్రీలు దిగిపోద్దట సూర్యుడు ఉదయించకపోతే. ఆ తర్వాత భూమి అంతా మంచుగడ్డలతో నిండిపోతుంది. జీవం ఉండటానికి అవకాశం ఉండదు.
ఇంత భయంకరమైన పరిస్థితి, సూర్యుడు లేకపోతే భూమి ఎదుర్కోవాల్సి వస్తే ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి. నీతి సూర్యుడైన క్రీస్తు ఆయన ఈ లోకంలోనికి అరుదించటం వలన, ఆయన ఉదయించటం వలన మనిషికి కలిగే ప్రయోజనం ఏమంటున్నాడంటే, చీకటిలో ఉన్నవారికి, మరణ ఛాయలో ఉన్నవారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. పరలోకం నుండి నిజమైన వెలుగు ఒకటి, నిజమైన సూర్యుని యొక్క వేడి, దానిని మనం దర్శించటానికి, అనుభవించటానికి పరలోకంలో ఉన్న సూర్యుడైన కన్నతండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. ఎలా పంపించాడు? అరుణోదయ దర్శనము. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఆయనలో ఉన్న వెలుగు ఎలాంటిదనంటే, మనం చూస్తున్న ఈ ప్రకృతిలో ఉన్న సూర్యుని వెలుగు లాంటిది కాదు. మరి ఆయనలో ఉన్న వెలుగేంటి? ఈ ప్రకృతిలో ఉన్న చీకటి అంత ప్రమాదకరమైనది కాదు, కానీ చీకటి మంచిదైనట్టు దేవుడు చూశాడు, చూడలేదా? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను, రెండవ దినమాయను, మూడవ దినమాయను తాను చేసినది యావత్తును దేవుడు మంచిదైనట్లు చూశాను. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? మరి ఈ ప్రకృతిలో ఉన్న ఈ చీకటి మంచిదే, కానీ ఈ కంటికి కనిపించని ఒక మహా అంధకార సంబంధమైన చీకటి ఒకటి ఉంది. అది ఎక్కడుందని అంటే, మానవుల హృదయాలలో నిక్షిప్తమైపోయి ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఎక్కడుంది? మనిషి హృదయంలో అంధకారం. హృదయం అంతా అంధకారంతో నిండిపోయి ఉంది. అది ఎంత భయంకరమైన అంధకారము, అందులో ఎలాంటి భయంకరమైన క్రియలు ఉన్నాయనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ప్రతి వాడి హృదయాన్ని ఒక ఎల్ఈడి వేసి ఆ ఎల్ఈడిలో అలా ప్రదర్శిస్తే చచ్చిపోతారు చూడలేక. తెలుసా? హృదయం లోపల ఎలా ఉంటాయో తెలుసా? బయటికి కనపడవండి, లోపల ఎంత క్రూరంగా ఉంటాడో వాడు ఒంటరిగా ఉన్నప్పుడు బయట ప్రదర్శిస్తూ ఉంటాడు. చూస్తాం కదండి, కొన్నేనండి మనం చూస్తున్న మరి పబ్లిక్లో మనం చూస్తున్న భయంకరమైన క్రియలు కొన్నిటినే మనం చూస్తున్నాం. వాడి లోపల ఉన్న, వాడి అంతరంగంలో ఉన్న కొన్ని అవకాశం దొరికింది కనుక మర్డర్ చేయటము, రేప్ చేయటము, లేదంటే రకరకాలైన పాపపు క్రియలు చేయటం కొన్నే మనం చూస్తున్నాం. ఒరిజినల్గా ఆడు ఎలాంటోడో చూడాలంటే వాడి హృదయం లోపలికి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెవిలో కెమెరా పెడతాడు, అవును కదండి, ముక్కులో పెడతాడు కెమెరా. కొలనోస్కోపీ అంటే లోపల పేగుల లోపలికి వేస్తారు, లోపల పైనుంచి వేస్తారు, కింద నుంచి కెమెరా పెట్టి అవయవాలని చూసి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అయితే దేవుడు ఎక్కడేస్తాడో తెలుసా కెమెరా? హృదయం లోపలేస్తాడు. అది ఎంత భయంకరమైందంటే ప్రియమైన దేవుని వారలారా, చాలా ప్రమాదకరమైంది, చాలా భయంకరమైందండి. ఆ హృదయంలోనికి వెలుగు వెళ్ళాలి. ఈ సమాజం బాగుండాలంటే, ప్రజలు బాగుండాలంటే, మనుషులు బాగుపడాలనంటే వెలుగు కావలసింది ఎక్కడో తెలుసా? మానవుని అంధకారమయమైపోయిన హృదయం లోపలికి వెళ్ళాలి ఈ వెలుగు. మరి ఆ వెలుగుని వెళ్ళనిస్తుందా ఈ సమాజం? చెప్పండి. హృదయంలోనికి ఈ సూర్యుని వెలుగు వెళ్ళగలుగుతుందా? ఒకవేళ వెళితే లోపలున్న దుష్టత్వం అంతా పోతుంది, లోపలున్న అంధకార సంబంధమైన క్రియలన్నీ తొలగిపోతాయి, లోపలున్న భయంకరమైన ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోతాయి. మరి అందులోనికి ఆ వెలుగును ప్రసరింపజేయగలుగుతుందా ఈ సూర్యుని వెలుగు? లేదు. ఎక్కడి వరకు అంటే ముఖం మీదే, అవును కదండి. సూర్యుని వేడి చాలా అవసరం అండి మనిషికి. మన శరీరానికి కూడా ఉదయకాలంలో ఉన్న సూర్యుని వెలుగు డి అనే విటమిన్ని మనకి ఇస్తుందండి. ఈరోజు చాలామందిలో డి విటమిన్ లేకపోవటం వల్ల, డి విటమిన్ తగ్గిపోవటం వల్ల కాల్షియము తగ్గిపోయి, ఎముకల్లో బలం తగ్గిపోయి, నీరసము, నిస్సత్వ, రకరకాలైన మరి ఎఫెక్ట్స్ అనేవి మనిషి దేహంలో అనుభవిస్తూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే వేడి తగినంత ఈ చర్మానికి తాకకపోవటం వల్ల. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఇప్పుడు నీతి సూర్యుడైన దేవుని వెలుగు మానవుల అంతరంగంలోనికి ప్రసరించకపోవటం చేత, భయంకరమైన పాపం చేత
నీచమైన తలంపుల చేత ప్రతి మనిషి నలిగిపోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ హృదయం మీద ఆ వెలుగును ప్రసరింప చేయటానికి యేసును దేవుడు ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే కలగలేదు, ఆయనలో ఏముందటండి? ఏమండి, ఈ వచనం మనకు అర్థమైతే నిజంగా అద్భుతంగా ఉంటుందండి. జీవం, నిత్య జీవం, జీవము, నిత్య జీవం. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? నిత్య జీవం అంటే అర్థం ఏంటి? నిత్యము జీవించి ఉండటం, నిత్యము జీవించే ఉండటం అంటే యుగ యుగములు బ్రతకగలగటం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ జీవం ఎవరిలో ఉందట? ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము ఆయనలో ఉన్న జీవం అట. ఆ జీవం మనకేమై ఉందటండి? వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనకేమై ఉందట? వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉందట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నది, కానీ ఆ చీకటి దానిని గ్రహించక ఉండెను. ఇంతకీ ఏంటా వెలుగు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యం. ఆ వాక్యము చీకటిలో ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దానిని గ్రహించకుండా ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ వాక్యము నీ చెవిలో నుండి నీ హృదయంలోనికి వెళుతున్న నీ హృదయం దాన్ని స్వీకరించకుండా ఉంది ప్రియమైన దేవుని వల్ల. అంటే నిన్ను నిత్యము జీవింప చేయగలిగింది ఏదో అనుకుంటున్నావేమో నువ్వు. ఏంటది? వాక్యం. వాక్యానికి ఉన్న శక్తి ఏంటండి? మీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగింది. అంటే మన ఆత్మ శాశ్వత కాలం ఉండేది, శాశ్వత కాలం ఉండవలసిన ఈ ఆత్మ నిత్యాగ్నిలోనికి, నరకానికి వెళ్ళిపోతుంది ఒకవేళ నువ్వు దేవుని తెలుసుకోకపోతే. ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకుంటావో, వెలుగైన ఈ వాక్యాన్ని నీ హృదయంలోనికి నువ్వు స్వీకరిస్తావో, నీ హృదయంలో వాక్యం ఉంటే నీ ఆత్మ యుగ యుగములు జీవించి ఉంటుంది. అంటే జీవింపచేసే ఆహారము వాక్యం అయితే, ఈ వాక్యం అనే ఆహారాన్ని భుజించడానికి ఎవరు వస్తున్నారంటారు చెప్పండి? సోమవారం నుంచి ఆదివారం వరకు రోజు తరగతులున్నా ఎవరు తరగతులకు రారు, ఎవరు వాక్యం వినటం పట్ల ఆసక్తి కనపరచరు. మాకు అన్నీ మాకు తెలుసులే అని అనుకుంటున్నారేమో, తెలీదు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అంటే నీకు నిత్యజీవం కావాలన్న ఆశ ఉంది, కానీ ఆ జీవాహారాన్ని భుజించాలి, ఆ వెలుగును స్వీకరించాలన్న మనసు నీకు మీ మధ్యలో ఉంది. జీవాహారం ఉంది, నిత్యము జీవింపచేసే శక్తి ఉంది, ఆ వెలుగు ఉంది. నీలో ఉన్న అంధకారాన్ని మాయం చేసే వెలుగు కూడా మీ మధ్యలో ఉంది, కానీ నువ్వే దాన్ని స్వీకరించకుండా ఉన్నావు. అదవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా? వెలుగు ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహించకుండాను. ఏంటి గ్రహించకుండా ఉన్నటువంటి అర్థం ఏంటి? వెలుగు ప్రకాశించడం అంటే అర్థం ఏంటి? వెలుగు ప్రకాశిస్తే ఏమవుతుంది? ఇందాక సూర్యుడి గురించి ఆలోచించినప్పుడు దుష్టులు ఏమైపోతారని చదువుకున్నాం? దులిపివేయబడతారు. ఇప్పుడు వాక్యం అనే వెలుగు, నిజమైన వెలుగు చీకటి కలిగిన నీ హృదయంలో ప్రసరిస్తే నీలో నుండి కూడా ఏం పోవాలి? దుష్టత్వం వెళ్ళిపోవాలి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని, తన సేవకుని పుట్టించాడు. ఆయన ఏం చేస్తాడట? మీలో ఉన్న ప్రతి వానిని, వాని యొక్క దుష్టత్వం అంటే నీలో ఉన్న పాపము, నీలో ఉన్న దుష్ట స్వభావము, నీలో ఉన్న అంధకార క్రియలు, నీలో ఉన్న చీకటి సంబంధమైన పనులు, ఇవన్నీ కూడా మానివేసి మార్చివేసుకొని నువ్వు దుష్టత్వం నుండి ఏం చేయబడాలి? మళ్ళించబడాలి. అంటే మారు మనసు పొందాలి. దుష్టత్వం నుండి మళ్ళించటం వలన, అలా మళ్ళించబడటం వలన నాశనాన్ని నువ్వు తప్పించుకోగలుగుతావు. నిన్ను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను.
యేసుని దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపాడనంటే మనలో ఉన్న దుష్టత్వం నుండి మనల్ని మళ్ళించడానికి, మనలో ఉన్న చీకటిలో తన వెలుగును ప్రసరింపచేసి మనల్ని అరుణోదయము దర్శనం మనకు అనుగ్రహించి మనల్ని నిత్య జీవం వైపు మళ్ళించడానికి ప్రభు అయిన యేసుని దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ఎవరని చెప్తున్నాడు? నీతి సూర్యుడు. నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడు ఉదయించాడు. ప్రారంభ శతాబ్దంలో ఎలాంటి వాళ్ళు ఎలా మారిపోయారో చూద్దామా? అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాల్లో చెప్తున్నట్టు చూడండి. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. ఎవరటండి పౌలు గారు? పూర్వం దోషకుడు, ఇంకేం చేసేవాడు? హింస, తర్వాత హానికరుడు. ప్రాణాలు తీయటం అంటే మామూలు విషయం చెప్పండి? వాళ్ళ ప్రాణాలు తీయటమే తనకు ప్రాణానికి ఆధారం అన్నట్లుగా ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. క్రీస్తును నమ్మిన వారిని చంపివేయడం తనకి ప్రాణాధారమైనట్లుగా పూర్వము ఆయన ఉండేవాడట. అలాంటి ఆయన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఉంచినందుకు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. పూర్వం దోషకుణ్ణి, హింసకుణ్ణి, కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తన పరిచర్యలో నమ్మకమైన వానిగా నిలవబెట్టాడంటే ఒక మనిషిని ప్రయోజకునిగా తీర్చిదిద్దాలి అని అంటే దేని వలన అది సాధ్యమైద్ది అంటారు చెప్పండి? ఒక నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిని, హింసకుడిగా ఉన్నవాడిని, దోషకుడిగా ఉన్నవాడిని, మర్డర్లు చేయటమే అనవాయితీగా అలవాటుగా మారిపోయిన వాడిని మార్చాలి అని అంటే, అంత భయంకరమైన చీకటి కలిగిన వాని హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయాలని అంటే వాడికి కావలసింది ఏ వెలుగో తెలుసా? ఈ భూమి మీద ఉన్న, ప్రకృతిలో ఉన్న సూర్యుని వెలుగు కాదు, కానీ నీతి సూర్యుడైన క్రీస్తులో ఉన్న వెలుగు. సూర్యుడంటే ఎవరు? జ్యోతి. అవును కదండి, జ్యోతి. ఆ జ్యోతిల వలె మనల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? ప్రకాశించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ముందు వచనం కూడా చూద్దాం చూడండి. 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునైన. చాలు. ఎవరి మధ్యలో అటండి? మూర్ఖులైన వక్రజనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ఉంటారని అంటున్నాడు, ప్రకాశిస్తారని అంటున్నాడు. ప్రకాశించడం అంటే నిరంతరము వెలుగును ఇవ్వటం, వెలుగును ప్రసరింపచేయటం. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. సూర్యుడు తనలో ఉన్న వెలుగును కిరణాలుగా ఈ భూమి మీదకి ప్రసరింప చేస్తూ ఉన్నాడు, వెలుగును పంచుతున్నాడు. అంటే ఒక సూర్యుడు తాను మండుతూ తనలో ఉన్న మహాశక్తిని ఇన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి మీదకి కిరణాలను జనింపచేయటం ద్వారా, ప్రసరింపచేయటం ద్వారా జీవాన్ని ఇక్కడ అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే ఈ భూమి మీద జీవి బ్రతకాలంటే ఎవరు కావాలి? సూర్యుడు కావాలి. ఆలోచించండి. మనలో ఉన్న ఆత్మ జీవించాలంటే ఎవరు కావాలి? వాక్యం కావాలి. ఆ వాక్యమే వెలుగైతే ఆ వెలుగును ప్రసరింపజేస్తున్నది పెద్ద జ్యోతి అయిన నీతి సూర్యుడైన క్రీస్తు అయితే, దేవుడైతే, ఆయన జ్యోతి అయితే, మరి భూమి మీద నువ్వెవరివి? చదవండి ఇప్పుడు. మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు అట్టి జనము మధ్యను, ఇలాంటి మూర్ఖులైన వక్రజనం మధ్యలో మనమట జీవవాక్యమును చేత పట్టుకొని ఈ లోకమందు మనం ఎలా ఉన్నామట? జ్యోతుల వలె కనపడుచున్నారు. అంటే మనం ఎలా ఉండాలటండి? ఈ లోకంలో జ్యోతిలాగా ఉండాలి. ఈ లోకంలో ఒక జ్యోతిలాగా ఉండాలి.
ఆకాశ మండలంలో జ్యోతి సూర్యుడు చంద్రుడు అయితే ఈ భూమి మీద మనం జ్యోతట. మనలో మనం ఎలా జ్యోతులు అవుతాం అంటే వెలుగై ఉన్న జీవవాక్యాన్ని మీరేం చేయాలి? ప్రసరింప చేయాలి. ఈ వాక్యము ఎప్పుడైతే చేయబడుతుందో, ఒక సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి అంతరించిపోయి అరుణోదయం కలుగుతుంది. ఎన్నో మేలులు ఈ భూమి మీద కలుగుతాయి. అలాగే నీలో ఉన్న వెలుగైన వాక్యము నీ ద్వారా ప్రసరింప చేయబడతా ఉంటే నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మానవ హృదయాలలో ఏమవుతుంది? వెలుగు ప్రకాశిస్తుంది. వారిలో ఉన్న దుష్టత్వము తొలగిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మధ్యలో మీలో ఉన్న వెలుగును ప్రసరింపజేశారు మీరు? ఆ లైట్ అక్కడ పెడితే అక్కడ ఏమైపోతుంది? చుట్టూ వెలుగు వస్తుంది. నువ్వు జ్యోతివైతే నువ్వు ఎటు తిరిగినా కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలో ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. వెలుగు కలిగితే వాళ్ళందరూ ఎటువైపు తిరుగుతారు? దేవుని వైపు తిరుగుతారు. కానీ నువ్వు మాత్రం తిరుగుతున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం దేవుని వైపు తిరగట్లేదు. అంటే నువ్వు జ్యోతివా లేకపోతే ఏమైపోయావు? నువ్వు ఆరిపోయిన నక్షత్రానివా? సూర్యుడు కూడా అతిపెద్ద నక్షత్రం. భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఆలోచించండి ఒకసారి. ఒక సూర్యుని పోలి నీతి సూర్యుడైన క్రీస్తు లోకమంతటిని నిరంతరము వెలుగుతూనే ఉన్నాడు, మండుతూనే ఉన్నాడు. ఎప్పటి వరకు అనంటే యేసుక్రీస్తు రాకడ వరకు సూర్యుడు మండుతూనే ఉంటాడు. మరి నీలో మంట ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఆదివారం ఇదిగో వాక్యం వినేటప్పుడు ఒక గంట బగ మండిపోద్ది, అవును కదండి? ఇప్పుడు వాగ్దానాల మీద వాగ్దానాలు వచ్చేస్తాయి. అలా అడుగు తీసి బయట ఇంకాలి మొత్తం అంత ఏమైపోద్ది? దెయ్యం వచ్చి అలాగా నింపేస్తుంది, అవును కదండి? ఎక్కడో లేదు, మన చేతిలోనే ఉంటుంది. ఇదే దెయ్యం. ఇందులో అపవిత్రాత్మలు అన్నీ ఉంటాయి మన కాంటాక్ట్ లిస్ట్లో, అవును కదండి? అవన్నీ ఏం చేస్తాయంటే నీలో ఈ వేడిని, నీలో ఉన్న ఈ వాక్యాన్ని ఒక్క ఫోన్ కాల్తో మొత్తం అంతా జీరో చేసేస్తుంది. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? నిరంతరం నువ్వు వెలగాలంటే వాక్యం అనే ఈ ఔషధాన్ని నువ్వు భుజించాలి. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆకాశంలో ఉన్న జ్యోతులు 19వ అధ్యాయంలో చెప్తాడు కదా, కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము పగటికట పగలు ఏం చేస్తుంది? బోధ చేస్తుందటండి. ఖాళీ ఉన్నది రెస్ట్ అని తీసుకుంటుందా చెప్పండి? పగలు
పగలు ఎలా కలుగుతుంది? పగటిని ఏలుటకు దేవుడు ఎవరిని పెట్టాడు? సూర్యుని పెట్టాడు. సూర్యుడు మండుతున్నాడు, వెలుగునిస్తున్నాడు, పైగా ఏం చేస్తున్నాడట? బోధ చేస్తూ ఉన్నాడు. ఆలోచించండి. మరి నిజమైన వెలుగుగా దేవుడు నిన్ను ఈ లోకంలో ఒక జ్యోతిలా ప్రకాశించమని పంపిస్తే ఆరిపోయి వెలవలిపోయి మాడిపోయిన బల్బులా తయారయ్యావు. అంతే కదండి. బల్బు ఉంటుంది అందంగా, కానీ ఎలగదు. ప్రయోజనం ఏంటి దానివల్ల చెప్పండి? నిరంతరము ప్రకాశించాలి, నిరంతరము ప్రకాశించాలి. అంటే సంవత్సరంలో ఒక నెల బాగా వెలిగిపోయే తర్వాత ఎలగపోతే ఎందుకది తీసి ఏం చేయాలనుకుంటాం? మనం వేరే బల్బు పెట్టాలనుకుంటాం కదా. మరి దేవుడు అలా అనుకుంటే నువ్వు ఉంటావా? భూమి మీద ఉండగలవా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. జ్యోతిలా నువ్వు ప్రకాశించాలి అని అంటే నీలో వెలుగు నిరంతరము మండుతూనే ఉండాలి. అలా మండాలంటే రోజు ఏం చేయాలి? వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని నిరంతరం నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆ వెలుగును, ఆ వాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తూ ఉండాలి. నువ్వు వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ ఒక జ్యోతి ఎలాగైతే సూర్యుడు ప్రకాశించి లోకాన్ని వెలిగిస్తున్నాడో, యేసుక్రీస్తు ఎలాగైతే తాను బ్రతికున్న కాలంలో ఈ భూమి మీద ఏం చేశాడట యేసుక్రీస్తు? నేను ఇంక ఇతర సమీప గ్రామంలోనికి కూడా ప్రకటించేటట్లు వెళుదాను రండి, ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చాను. ప్రకటించడానికి వచ్చాను. వెలుగును విరజిమ్మటానికి నేను వచ్చాను. వెలుగును విరజిమ్మటానికి నేను వచ్చాను. ఆ వెలుగే వాక్యం. ఈ వాక్యము మానవాళ్ళందరి ముందు నేను ప్రకటించాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. దీపాన్ని ఎవరైనా ఎక్కడ పెడతారట? కొంచెం కింద, మంచం కింద పెట్టారు. ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా? అయితే నువ్వు దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం మీద నువ్వు ఉంటే నీ చుట్టూ ఎంతవరకు వెలుగెళుతుందో ఆ ప్రాంతాలన్నీ కూడా వెలిగించబడాలి. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? మరి నువ్వు ఒక ప్రాంతంలో ఉన్నావంటే నువ్వు ఎంతమందికి వాక్యాన్ని వినిపించగలుగుతున్నావు అంటే అంత ప్రాంతానికి నువ్వు వెలుగును ఇవ్వగలుగుతున్నావు. మహిమను బట్టి సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మరి నువ్వే జ్యోతివి? యేసుక్రీస్తు ఈ విశ్వమంతా వెలిగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, వెలిగించుతూనే ఉన్నాడు. మరి నువ్వు కూడా ఈ భూమి మీద జ్యోతివైతే నువ్వెన్ని ప్రాంతాలను వెలిగించగలిగావు? ఆలోచన చేయండి. ఒకవేళ మీలో వెలుగు ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ వెలుగు ఆరిపోయే స్థితిలో ఉంటే వెలిగించుకోవటానికి తిరిగి మరలా ప్రయత్నించండి. ఎందుకంటే ఆరిపోతే నీకంటే ప్రమాదంలో ఇంకెవరో లేరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పిల్లలు విన్న ప్రతి మాట హృదయమందు జ్ఞాపకమందు ఉంచుకొని తమ బాధ్యతను గుర్తెరిగి మీ ఆశను నెరవేర్చగలిగే నమ్మకమైన జ్యోతులుగా ఈ భూమి మీద మేము ఉండగలటూ సహాయం చేయమని అడుగుతూ, ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఇప్పటి వరకు దేవుడు మనల్ని